రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు డాక్టర్ మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లుట్ల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ విగ్రహం సమానత్వానికి ప్రతీక, సామాజిక న్యాయానికి చిహ్నం, ప్రతి పేద కుటుంబానికి ఆశాజ్యోతి, ప్రతి యువకుడికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అంబేద్కర్ గారి జీవితం మనందరికీ ఆదర్శమన్నారు. చిన్నతనంలోనే కుల వివక్షను ఎదుర్కొన్నారు. చదువుతో ప్రపంచాన్ని గెలిచారన్నారు. వారు మనకు చెప్పిన గొప్ప సందేశం ఒకటే, పుట్టుక మన చేతిలో ఉండదు, కానీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మన చేతిలోనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్రా మురళీగౌడ్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గుండెలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మా స్థానిక సర్పంచ్ మురళి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బాలేష్, గౌరవ సభ్యులందరూ, స్థానిక శాసనసభ్యురాలు చెల్లెలు సునీతమ్మ, లైబ్రరీ జిల్లా గ్రంథాలయ సంస్థ, ప్రపంచ మేధావులలో ఒక మహనీయుడు, ఒక న్యాయశాస్త్ర కోవిదుడు, రాజ్యాంగ శాస్త్ర కోవిదుడు, సామాజిక తత్వవేత్త, సమాజంలో ఉన్న రుగ్మతులు, ఈ దేశాన్ని పీడిస్తున్న కుల వ్యవస్థ, ఆర్థిక అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనం, మనిషిని అగౌరవపరిచే సమాజం, అలాంటి సమాజంలో విద్యావంతుడై, విద్యాధికుడై ఉద్యమాలు చేపట్టి తన నమ్మిన సిద్ధాంతంలో నడుచుకుంటూ చివరకు దేశానికి భారతపతి రాజ్యాంగమే ఆ పౌరుని ఆత్మగా నిరూపించిన మహనీయుడు బాబాసాహెబ్. ప్రతి ఒక్క పౌరునికి రాజ్యాంగం ఓట ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది, సమానత్వాన్ని ఇచ్చింది. 78 సంవత్సరాల స్వాతంత్ర భారత యువత ఆలోచన చేయాలి. మేము ఎక్కడ ఉన్నాము, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా మేము ఎక్కడ ఉన్నాము, మా స్థితిగతులు ఏంటి, సంఘటితంగా ఉండు, చదువు, పోరాడు ఉన్నది. ఆత్మ విమర్శ మనము చేసుకోవాలి. మనం ఎక్కడున్నాము, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మన స్థితిగతులు ఏంటి, ఇంకా ఏం మార్పు కావాలి, ఎలాంటి మార్పు రావాలి, ఈ సమాజానికి సంబంధించిన, వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్క బిడ్డ విద్యావంతులు కావాలి, విద్యాధికులు కావాలి. నైపుణ్యంతో కూడిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.